సాక్షి ఫ్యామిలీ, దిస్ ఈజ్ షాహిదా. హోలీ పండుగ అంటేనే రంగుల కేలి. ఈ పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులు, ప్రియమైన వారిపై రంగులు చల్లడం ద్వారా ఈ పండుగను ఆనందంగా జరుపుకుంటారు. రంగులు ఆనందాన్ని కలిగిస్తాయి, కానీ ఆ రంగులు కొత్త దుస్తులపై పడితే వాటిని వదిలించడం చాలా కష్టమైన పని. ఒకప్పుడు చాలా మంది హోలీ ఆడడానికి పాత బట్టలు ధరించేవారు. దీంతో అవి పాడైపోతే వాటిని పారేసేవారు. అయితే మారుతున్న ట్రెండ్లకు అనుగుణంగా ఇప్పుడు చాలా మంది తెలుపు లేదా కొత్త దుస్తుల్లో హోలీ ఆడటానికి ఇష్టపడుతున్నారు. ఈ కొత్త దుస్తులపై రంగులు పడితే వాటిని మళ్ళీ వాడాలంటే కుదరదు. అయితే కొత్త దుస్తులపై పడ్డ మరకల్ని వదిలించడానికి సంగం శుక్లా అనే కంటెంట్ క్రియేటర్ చేసిన వీడియో వైరల్ అవుతుంది. ఇందులో మరకల్ని సులభంగా ఎలా తొలగించాలో ఆయన వివరించారు. బట్టల నుంచి రంగుల మరకల్ని తొలగించడం సరిగ్గా నానబెట్టడంతో ప్రారంభమవుతుంది. హోలీ రంగులు పడ్డ దుస్తుల్ని 4 నుంచి 5 గంటలు సాదా నీటిలో నానబెట్టాలి. నీరు పూర్తిగా బట్టలు మునిగిపోయేలా ఉండేలా చూసుకోవాలి. ఈ సమయంలో డిటర్జెంట్ లేదా మరే ఇతర రసాయనాలు కలపవద్దు. రంగు చాలా ముదురుగా ఉంటే దుస్తుల్ని రాత్రంతా నానబెట్టొచ్చు. ఇది బట్టల ఫైబర్లో చిక్కుకున్న రంగును వదులుతుంది. దీంతో తదుపరి ప్రక్రియను సులభతరం చేస్తుంది. దుస్తుల్ని నానబెట్టిన తర్వాత వాటిని తేలికగా పిండాలి. ఆ తర్వాత ఒక బకెట్లో 2 నుంచి 3 టీ స్పూన్ల బ్లీచింగ్ పౌడర్, 2 నుంచి 3 టీ స్పూన్ల బేకింగ్ సోడా, కొద్దిగా డిటర్జెంట్ కలపాలి. ఈ మిశ్రమంలో బట్టల్ని సుమారు 20 నిమిషాలు నానబెట్టాలి. బ్లీచ్ యొక్క బలం సూర్యకాంతిలో పెరుగుతుంది కాబట్టి బకెట్ను ఎండలో ఉంచడం వల్ల మంచి ఫలితాలొస్తాయి. ఆ తర్వాత లాండ్రీ బ్రష్ సహాయంతో తడిసిన ప్రాంతాన్ని సున్నితంగా స్క్రబ్ చేయండి. ఇది మొండి మరకల్ని తొలగిస్తుంది. ఆ తర్వాత మిశ్రమం నుంచి బట్టల్ని తీసి బ్లీచ్ లేదా డిటర్జెంట్ జాడలు మిగలకుండా శుభ్రమైన నీటితో వాష్ చేయాలి. కొన్నిసార్లు బ్లీచింగ్ తర్వాత కూడా బట్టలపై కొద్దిగా పసుపు రంగు కనిపిస్తుంది. దీన్ని తొలగించడానికి నీటిలో కొద్దిగా సోడియం హైడ్రోసల్ఫేట్ కలిపి అందులో బట్టల్ని దాదాపు 20 నిమిషాలు నానబెట్టాలట. ఇది పసుపు రంగును తొలగించి తెల్లదనాన్ని పునరుద్ధరిస్తుంది. హోలీ తర్వాత మళ్ళీ ధరించాల్సిన తెల్లని బట్టలకు ఈ ప్రక్రియ ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది. ఈ ప్రక్రియ తర్వాత బట్టలను 2 నుంచి 3 సార్లు శుభ్రమైన నీటితో కడిగి ఆరబెట్టాలి. అలాగే నిమ్మరసం నేచురల్ బ్లీచింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది. రంగు పడిన చోట నిమ్మరసం పిండి కొద్దిగా ఉప్పు చల్లి 15 నుంచి 20 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాత సాధారణంగా ఉతికితే మరకలు మాయమవుతాయి. లైట్ కలర్ లేదా తెల్లటి దుస్తుల కోసం ఈ చిట్కా బాగా పనిచేస్తుంది. ఒక బకెట్ చల్లటి నీటిలో 1/2 కప్పు వెనిగర్, 1 చెంచా లిక్విడ్ డిటర్జెంట్ కలిపి అందులో బట్టలను గంట పాటు నానబెట్టాలి. ఆ తర్వాత మృదువుగా రుద్ది కడిగేయాలి. బేకింగ్ సోడాకు కొద్దిగా నీరు కలిపి పేస్ట్లా తయారు చేసుకుని దాన్ని మరక ఉన్న చోట రాసి 30 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత డిటర్జెంట్తో ఉతికితే మంచి ఫలితం ఉంటుంది. మరకలు పూర్తిగా పోయే వరకు బట్టల్ని నేరుగా ఎండలో ఆరబెట్టకూడదు. ఎండ వేడికి మరకలు మరింత శాశ్వతంగా మారుతాయి. అందువల్ల నీడలో ఆరబెట్టడం మంచిది. సిల్క్ లేదా నాజూకైన బట్టలైతే జాగ్రత్తగా వ్యవహరించాలి. డ్రై క్లీనింగ్కు ఇవ్వడం బెస్ట్ ఆప్షన్. అంతేకాకుండా బట్టల వెనుక ఉన్న వాషింగ్ ఇన్స్ట్రక్షన్స్ ట్యాగును గమనించాలి. వేడి ఎక్కువగా ఉన్న నీటిని వాడకూడదు. దీనివల్ల మరకలు ఇంకా ఎక్కువ అవుతాయి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.